హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఏంటి కవర్ అనుకుంటున్నారా? మొన్న అజ్రం వెళ్ళినప్పుడు తీసుకున్న ఇత్తడి సామాన్లు ఏవో కొన్ని తీసుకున్నాము. సరదాగా మీతో ఈ వీడియోలో షేర్ చేద్దామని చిన్న వీడియో అన్నమాట. ఇవి ఎంత పడిని ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంతకీ అజ్రం వీడియో చూసారా? చూడకపోతే ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను. ఆ వీడియోలో అజ్రంలో దొరికే మాక్సిమం ఐటమ్స్, మోడల్స్ విత్ ప్రైజెస్ తో సహా నేను డీటెయిల్స్ అన్ని నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను తీసుకున్న ఐటమ్స్ ఒక్కొక్కటి ఫాస్ట్ గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను తీసుకున్న వాటిలో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఒక ప్లేట్ ఫస్ట్ వచ్చేసి పూజ గదిలోకి అది బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది 170 రూపీస్ అనమాట. దీని మీద డిజైన్ అది కూడా పీకాక్స్ వచ్చి చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యాంటిక్ ప్లేట్, ఇది కూడా 250 రూపీస్. ఇది కూడా చూసారా, రోజెస్ వచ్చి కలర్ఫుల్ రోజెస్ వచ్చి చాలా బాగుంది. అయితే ఇది 170, ఇదేంటి ఎంత చిన్నగా ఉంది 250 అని అనుకుంటారేమో. ఏంటంటే ఇది కొంచెం పల్చగా ఉందన్నమాట, ఇది కాస్త బరువుగా ఉంది, అందుకే ఈ ప్రైస్ వేరియేషన్. సో ఇవి నెక్స్ట్ ఇది ఒక దీపం స్టాండ్. బయట తులసమ్మ దగ్గర దీపారాధన చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది 180 రూపీస్ అనమాట. ఇది ఒకటి బాగుంది. అందులోనే ఇది ఒక చిన్నది, ఇది 120 రూపీస్. ఇదొకటి ఇది 180 రూపీస్, ఇది 120 రూపీస్ పడింది. రెగ్యులర్ గా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి బాగుంటాయి కదా అని తీసుకున్నాము. చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి. ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. అయితే దీని లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. 280 రూపీస్ పడింది. చాలా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి ఒక చిన్న ప్లేట్స్ తీసుకున్నాము ప్రసాదానికి, ఈ దీపారాధన కుందుల కింద పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్ అనమాట. మనం పటికి బెల్లం, బెల్లం ముక్కలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా, వాటికి చిన్న చిన్నవి అయితే క్యూట్ గా బాగుంటాయి కదా అని ఇవి తీసుకున్నాము. ఇవి ఒక 7 తీసుకున్నాము. కాపర్ లో ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాము. ఇది 50 రూపీస్, ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్. ఇది కూడా దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్రాస్ లో తీసుకున్నాం కదా, కాపర్ లో కూడా మధ్య మధ్యలో యూజ్ చేయడానికి బాగుంటది అన్నట్టుగా ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా బాగున్నాయి. ఇది ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. అంటే ఈ ప్లేట్ కి కొంచెం వేరియేషన్ ఉంది, కొంచెం పల్చగా ఉంది, ఇది కాస్త బరువుగా ఉంది అనమాట, అందుకే ఇది 50 రూపీస్. ఇవి ఈచ్ వన్ 20 రూపీస్ అనమాట. ఇవి ఒక 3 తీసుకున్నాము. బ్రాస్ లోనే ఇవి వేరే వెరైటీ అనమాట. ఈచ్ వన్ 20 రూపీస్. ఇవి కూడా డైలీ యూజ్ చేయడానికి కాదు, త్రిమూర్తుల వారి పూజకి చలివిడి, వడపప్పు ఇలాంటివి పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాము. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేయము, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే కదా, అందుకే పెద్ద క్వాలిటీ ఏం చూడలేదు. సరే బాగున్నాయి కదా 20 రూపీస్ అని చెప్పి ఒక 3 తీసుకున్నాము. ఇవి ఒకటి. నెక్స్ట్ ఈ బౌల్ అండి, 280 రూపీస్. ఇది చూసారా ఎంత బాగుందో, చాలా వెయిట్ ఉంది ఇది. ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో అసలు. దేవుడి దగ్గర క్షీరన్నం, పాయసం లాంటివి పెట్టడానికి బాగుంటుంది బౌల్ ఒకటి. ప్లేట్స్ ఉన్నాయి కదా, బౌల్ కూడా ఒకటి ఉంటే ఆ ప్రసాదానికి వీలుగా పెట్టుకోవడానికి ఉంటది అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాము.
నెక్స్ట్ అగరబత్తి స్టాండ్ ఒకటి 85 రూపీస్. ఇది చిన్నదే తీసుకున్నాంలేండి. ఇది ఇది ఎప్పటి నుంచో యాక్చువల్ గా తీసుకోవాలి అని అనుకున్నాము. పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చూసామన్నమాట. అంత అంటే ప్రైస్ ఎక్కువ ఉందని అనిపించింది. ఇవి చాలా బరువు ఉన్నాయి. దేవుడి గదిలో ఎలిఫెంట్స్ పెట్టుకుంటే మంచిది అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ రెండు కలిపి 385 పడింది. ఓకే, బానే ఉన్నాయి కదా అని చెప్పి ఒక 2 తీసుకున్నాం. ఇందులోనే చిన్న సైజ్ కూడా ఒక 2 తీసుకున్నాము. 80 రూపీస్ అనమాట. ఈచ్ వన్ 80 రూపీస్ ఇవి. అయితే దీనికి వేరియేషన్ ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది. అందుకే ఇది 385, ఇది ఈచ్ వన్ 80. ఇవి బరువు ఉన్నాయి కానీ అంత లేవు. ఇది 80 రూపీస్ ఈచ్ వన్. ఇది 2 కలిపి 385 పడింది. అలాగే అన్నపూర్ణాదేవి 100 రూపీస్. ఇదొకటి బాగుంది కదా. ఇది ఒక చిన్న విగ్రహం ఒకటి తీసుకున్నాము. పెద్ద ఏమీ పర్చేస్ చేయలేదు అసలు. ముందు చూడడానికి కూడా టైం సరిపోలేదు. ఫస్ట్ మేము ఈ వీడియో షూట్ చేసాం కదా, అప్పటికే చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ ఇవి నందులు ఒక్కొక్కటి 100 రూపాయలు పడింది అనమాట. ఈచ్ వన్ వచ్చి ఇవి ఒక 2 తీసుకున్నాము. చిన్నగా బాగున్నాయి కదా. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్. ఇది సో మేము తీసుకోవడానికి టైం సరిపోలేదు. ఇంకొకసారి సరే ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం వీటి కోసం స్పెషల్ గా అని చెప్పి అనుకుంటున్నాము. మళ్ళీ వెళ్ళినప్పుడు కొన్ని బౌల్స్ అవి చూసామన్నమాట. చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇవేనమాట అజ్రంలో తీసుకున్న బ్రాస్ ఐటమ్స్ అండ్ చిన్న కాపర్ ఐటమ్స్. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చిన ఐటమ్ ని కూడా కామెంట్ చేయండి. మరీ ఎక్కువగా ఏమీ కొనేలేదు. ఆ రోజు వీడియో తీయడంలోనే చాలా టైం అయిపోయింది. సో ఏవో చాలా కొనాల్సిన ఐటమ్స్ ఉన్నా కానీ టైం సరిపోక ఏవో కొన్ని తీసుకున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మరో మంచి ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.